పాలు అనేది మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇది ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలతో నిండి ఉంటుంది. పాలు తాగడం కంటే తినడం కూడా మంచిదే. మీరు విన్నది నిజమే. తెలుగువాళ్లు పాలతో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడతారు. పాయసం అనేది పండుగల సమయంలో ఎక్కువగా తయారు చేసే మధురమైన వంటకం. దీనిని చక్కెర లేదా బెల్లంతో, పాలు, సగ్గుబియ్యం, వెరైటీ పప్పులు లేదా సేమ్యాతో తయారు చేస్తారు. ఈ వంటకంలో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, కిస్మిస్ వంటి పప్పులు వేసి మరింత రుచికరంగా చేస్తారు. పాయసం వివిధ రకాలుగా ఉంటుంది. సగ్గుబియ్యం పాయసం, పరమన్నం, సేమ్యా పాయసం, పాలు తలికిప్ప పాయసం. పెరుగు అనేది ప్రతి తెలుగింట్లో ప్రతిరోజూ ఉండే వంటకం. ఇది ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ కలిగి ఉంటుంది. పెరుగును తినే ముందు పెరుగులో కొంచెం ఉప్పు కలిపితే రుచిగా ఉంటుంది. పెరుగుతో తయారు చేసే కొన్ని ప్రసిద్ధ వంటకాలు పెరుగు వడలు, పెరుగు అన్నం. పన్నీరు వంటకాలు. పన్నీరు అనేది పాలతో తయారు చేసే ఒక రకమైన చీజ్. ఇది ప్రోటీన్ మరియు కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటుంది. పన్నీరుతో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ టిక్కా, పన్నీర్ బుర్జీ, పన్నీర్ మటర్ కర్రీ వంటివి ఈ విభాగంలో ప్రసిద్ధమైనవి. దోసకాయ పులుసు. పాలు వాడుతూ దోసకాయ పులుసు కూడా తయారు చేస్తారు. దీనిని పాలు, దోసకాయ, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లితో తయారు చేస్తారు. ఇది కొంచెం కారంగా, మధురంగా ఉండి భోజనానికి బాగా సరిపోతుంది. రబడి అనేది ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఒక మధుర వంటకం. అయితే ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. దీనిని పాలు, చక్కెర, జీడిపప్పు, పిస్తాతో తయారు చేస్తారు. రబడి ఎక్కువగా పండుగలలో మరియు ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు. బసంది అనేది పాలు, చక్కెర, పిస్తా, జీడిపప్పు కలిపి తయారు చేసే మధుర వంటకం. ఇది హైదరాబాదీలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. బసందీని చల్లగా లేదా వేడి తినవచ్చు. పాలు అనేది మన ఆరోగ్యం కోసం ఎంతో అవసరమైన ఆహార పదార్థం. పాలతో అనేక రకాల వంటకాలు తయారు చేయబడతాయి. ఇవి రుచిగా మరియు పోషకాహారంగా ఉంటాయి. ఈ వంటకాలు మన పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలను మరింత రుచికరంగా, ఆనందకరంగా మారుస్తాయి.